గౌడ్ గారు రెస్పాన్స్ తీసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు. భరత్ గారు. యా, రాకేష్ రెడ్డి గారు అయితే కేబినెట్ ఆమోదం లేకుండా అట్లా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఫార్ములా తప్పే, మిస్ వరల్డ్ తప్పే అంటారు, రెండు తప్పే అంటారు. అంటే వాళ్ళు ఇంకోటి అన్నారు, పేద ప్రజలకు డబ్బులు, ప్రజల డబ్బులు ఇవేది, రాజకీయ నాయకులను ఖచ్చితంగా తప్పు చేసి శిక్షించాలని చెప్పన్నాడు. అది నేను కూడా ఏకీభవిస్తున్నా. రాజకీయ నాయకులు ఎవడు తప్పు చేసినా గానీ, ఎందుకంటే ఒక పేదోడు ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాళ్ళు అప్పు కట్టకపోతే వాని ఇల్లు తాళమేస్తారు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని అప్పు కట్టకపోతే ఓ తలుపు విక్కపోతారు, ఒక ఎద్దు పట్టుకపోతారు, ఊర్లలో మోటార్లు తీసుకపోతారు. చట్టాలు చాలా ఈజీగా ఉన్నాయి. చట్టాలు కఠినంగా పెట్టాలి. సామాన్యుడు చేసినా, రాజకీయ నాయకుడు చేసినా. ఏమన్నపని ఈరోజు దేశంలో నేను చూస్తున్నా 10 లక్షల కోట్లు బ్యాంక్ ఎత్తేసిరు. ఒకటి విజయ్ మాల్యా గారు వెళ్ళిపోయి లండన్ లో మంచిగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు వాడు. ఇంకో దేశం పోయిండు, ఇంకో దేశం, ఇంకోటి ఇక్కడే ఉన్నాడు. దాదాపు ఒక 20 మంది కలిసి 7.5 లక్షల కోట్లు బ్యాంకు ఎగ్గొట్టిండ్రు. వానికి ప్రభుత్వం కూడా వేవ్ చేసింది. అయితే డైవర్షన్ కాదు, విన్నాం కదా రాకేష్. నేనేమంటున్నాను, తెలంగాణ గురించి మాట్లాడదాం. అరే తెలంగాణ గురించి, రైతులు, తెలంగాణ మహిళలు, దేశం గురించి మాట్లాడదాం, రైతుల గురించి మాట్లాడదాం, కండక్టర్లు అన్న, అది కూడా మాట్లాడదాం. వేరే టైంలో మాట్లాడదాం, అది వేరే టైంలో మాట్లాడదాం. దానికి భరత్ గారు రేపు చర్చ పెట్టండి. బ్యాంకులను ఎవడెవడు ఉంచిన నా కొడుకులు ఈ దేశంలో ఎవరు ముంచినా, ఏ నా కొడుకు ముంచినా, ఏ నా కొడుకు పేదలను దౌర్జన్యం చేసినా ఎవరిని వదిలిపెట్టద్దు. పేదోళ్ళని ఎవరు వేధించినా కూడా ఎవరిని వదిలిపెట్టద్దు. చట్టానికి అందరు సమానమే. ఖచ్చితంగా కూడా చట్టాలు సవరించాల్సిందే, చట్టాలు కఠినంగా తేవాల్సిందే. ఎవరినైనా వదిలిపెట్టద్దు. రాష్ట్రంలో వదిలిపెట్టద్దు, దేశంలో వదిలిపెట్టద్దు, 100% వదిలిపెట్టద్దు. మనం చట్టాలు ఈజీ ఉన్నందుకు అందరికి ఈజీగా అయింది. కష్టపడ్డాడు కష్టపడుతూనే ఉన్నాడు. ఈజీగా సంపాదించుకుంటూనే ఉన్నాడు. అంతా కూడా ఇవాళ చట్టాలు ఈజీ ఉన్నాయి కనుక ఇవాళంతా ఇప్పుడు శ్రీనివాస్ కూడా అన్న మాట్లాడింది 100% నిజం. దాంట్లో తప్పు నేను ఎంచట్లేదు. నేనేమంటున్నా అంటే దాన్ని రేపు పెట్టండి చర్చ. దేశం గురించి, మధ్యప్రదేశ్ గురించి, లేకపోతే రాజస్థాన్ గురించి, కాశ్మీర్ గురించి పెట్టండి. ఇప్పుడు ఎవరెవరైతే ప్రభుత్వంలో ఆస్తులు కొల్లగొట్టిండ్రు, లేదు యంగ్ ఇండియా లాంటి స్కీమ్లు ఏవేమో ఎవరైనా సరే, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా కానీ దేశంలో ఈరోజు చర్చ మాట్లాడేది మనకు ఈ కార్ రేస్ లో ఏసీబీ విచారణ కేటీఆర్ గారి గురించి. నేనేమంటున్నాను, తెలంగాణ పానాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ. అసలు ఈ తెలంగాణ భావజాలాన్ని మర్చిండ్రు, తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిండ్రు, తెలంగాణ అమరవీరులు మర్చిండ్రు. అందాల పోటీలు, ఈ కార్ రేసులు. రెండోది ఏమంటే నేనేమనేది ఏం తెలుసు, నేను ఒక శాసనసభ్యుడిగా మాట్లాడాను. శాసనసభ్యుడిగా నేను అడిగాను ఏంటిదంటే మొత్తం చెప్పారు, మంత్రివర్గ ఆమోదం లేకుండా 10 కోట్లకు మించి పంపించరాదు. అది ప్రభుత్వ స్టేట్మెంట్, డిక్లరేషన్. ఏసీబీ ముంగట కూడా కన్సల్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ వేదిక ద్వారా చెప్తున్నాండి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాని వల్ల కేటీఆర్ కి ఏమైనా లబ్ధి జరిగిందా, ఆయనకేమైనా ముడుపులు ముట్టాయా అంటే పంపించింది అంటే పంపిస్తే కాదు. క్రాస్ బాగున్నది నీది కానీ ఒక ఎస్సీనో, ఓబీసీనో, ఎస్టీనో ఒక ఎంప్లాయీ ఎవడో ఇల్ ఇంటెన్షన్ తో తీసుకొచ్చి 3,000, 5,000, 10,000 ఆడ ఏయంగానే వస్తారు, తీసుకుపోయి దాంట్లో రంగుల దాంట్లో వేస్తారు, వాళ్ళు పోయి జైల్లో ఉంటారు. మరి వీళ్ళకి ఇది ఈ న్యాయం ఏంది, వీళ్ళకి ఎంక్వైరీలు ఏంది, ఇవన్నీ ఏంది మరి? అది కరప్షన్. ఇప్పుడు కేటీఆర్ అదే నేను అది కేటీఆర్ కి ఏమైనా డబ్బులు అన్ని తర్వాత నాకు 3,000 మొన్న 3,000 ఎగ్జాంపుల్ కాదు, మొన్న హరేరాము వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పండి, నూనె శ్రీధర్ చెప్పండి. ఇక్కడికి పేదోడిది వేరు, బతకాలది వేరు. ఒక ఉద్యోగి ఉంటే వాడు ప్రమోషన్ రాకుంటుండడానికో లేకపోతే వాడిని ఇంకేదో చేయడానికో ఉద్దేశపూర్వకంగా చేసేటప్పుడు మామూలునికి ఒక న్యాయము, ఇంకా రాజకీయ నాయకుడు అయితే ఇంకో న్యాయం ఏంటి అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కేసులో ఇమ్మీడియట్ గా అరెస్ట్ అయ్యింది కదా, అక్కడి నుంచే పట్టుకపోయింది కదా. అంటే ఏంటి దీంట్లో రెండు కేసులు ఒకటి డ్రోన్, 2 ఓటుకు నోటు. భరత్ గారు దయచేసి ఇది తెలంగాణ సమాజానికి ఒక కనువిప్పు కావాలి, ఒక గుణపాఠం కావాలి రాజకీయ నాయకులు.
నేను ఇంకా ఎవరి మీద వ్యక్తిగత నాకేం అది ఉద్దేశంతో మాట్లాడలేదు. దొరికినోడు దొరికినట్లు దోసుకున్నాడు. ఇంకా నిన్నగాక మొన్ననండి మళ్ళొక్క ఇంజనీర్ 200 కోట్లు. అది అసలు ఈ తెలంగాణ ఈ బిడ్డలు ఎందుకు చచ్చిపోయినరు? ఈ కొడుకుల గురించి అనిపిస్తున్నదండి, దొంగల గురించి. నా కడుపు మండుతున్నది ఇట్లా. ఎవరి గురించి శ్రీకాంతాచారి తగలబెట్టుకునే ఈ కొడుకులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు 100,000 కోట్లండి. ప్రతి ఒక్కరు అంటే ఒకటి చెప్తున్నా భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత చూడలేదండి దోపిడీ. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి దోపిడీ చూడలేదు. ఈ 10 ఏళ్ళని అంతకనక దోషేసారు మమ్మల్ని. 8 లక్షల కోట్లు అప్పు చేసినారు. అంటే నేను ఎప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళా 2 లక్షలు. నేను వ్యక్తులను మాట్లాడుతున్నానండి. మా బిడ్డలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. నిన్న మొన్న శ్రీధర్ అనేవారు ఈ 150 కోట్లు, హరిరామ్ 2,000 కోట్లు. ఏంటబ్బండి ఇది? శ్రీకాంతాచారి తగలబెట్టుకునే కనబడుతున్నాయండి మాకు. స్వర్ణక్క రైలు పట్టాల మొత్తం మర్చిపోయినరు. రాజులు, యువరాజులు, దొరలు, రెడ్డిలు ఎగుతున్నారు, రాజ్యం వెళ్తున్నారు. ఇక ఓకే శ్రీనివాస్ గౌడ్ గారు, గుణపాఠం కావాలి తెలంగాణకు ఈ కేసు. లేదు మళ్ళీ అందరూ ఒకటైనట్లే. శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? ఒకటే ఆయన చెప్పేది ఏంటంటే కేబినెట్ నిర్ణయం లేకుండా ఎందుకు చేశారు? సామాన్యుడికో న్యాయం, పెద్దలకో న్యాయమా? అది దేశం కాకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదామని అంటారు. దేశం గురించి మళ్ళీ మాట్లాడదాం, అది రేపు పెట్టండి. యా శ్రీనివాస్ గౌడ్ గారు, తప్పేం లేదు అది. చెప్పండి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినా, దయాకర్ గారు మాట్లాడినా, మేము మాట్లాడినా, రాజకీయ నాయకులకు ఒక చట్టము, పేదలకు ఒక చట్టం అంటే ఎవడో ఒప్పుకో. గృహ అదే ఏకీభవిస్తున్నాం. కట్టమైనటువంటి చర్యలు అది. ఇప్పుడు మొన్న ఒకటి చూసినాము, వేములవాడల భోజనానికి 10 లక్షలు చేసినట్టు ఒక భోజనం, ఒక ప్లేట్ 32,000. 32,000. ఇంకా రాకేష్ రెడ్డి మన ఎమ్మెల్యే కనుక ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెగ్యులర్ గా. 32,000 అంటే ఒక భోజనానికి, ఒక ప్లేట్ భోజనం ఉంటుంది ఎక్కడన్నా. చిన్న పేదోళ్ళకి పెళ్లి అవుతుంది, ఒక ప్లేట్ భోజనం ఒక పెళ్లి అయిపోతుంది ఊర్లల్లా. విన్నావా? ఎవడైతే అవినీతి చేసిండు అని చెప్పి లొల్లి పెట్టిండ్రు, ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్ మొత్తం. మీరు చూడండి, లెక్క తీయండి. మొత్తం 1,000 కోట్ల కాంట్రాక్ట్ ఎక్కడ పోయినాయి? నువ్వు 1,00,000 కోట్లు గవర్నమెంట్ బడ్జెట్ వచ్చిందంటే 1,00,000 కోట్ల కాంట్రాక్టర్లు ఎవరు పేర్లు పెట్టని పేర్లు రాసదండి. ఎక్కడ పోతున్నాయి పైసలు? మీరైనా వాళ్ళకే, వాళ్ళైనా వాళ్ళకే, మీరైనా వాళ్ళకే, వాళ్ళైనా వాళ్ళకే, బీజేపీ వాళ్ళైనా వాళ్ళకే. మేము తప్పు చేసినా కాదు, మీరు బీజేపీ వాళ్ళైనా వాళ్ళకే, కేంద్రంలో అందరు వాళ్ళకే ఇస్తున్నారు. ఇక మరి అది ఏంది? మరి అందరికి అదే చెప్తున్నారు, అందరికి ఎలక్ట్రల్ బాండ్స్, మీ అన్ని పార్టీలకు ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళే. నేనేంది పేరు చెప్పేది ఏంటి? మీరు అంటే మెగా గురించి ఏముంది, అంతే కదా. దాని మీద చర్చ 40 కోట్ల గురించి కాదు, 400 కోట్లు, 4,000 1,00,000 కోట్లు. 40 కోట్ల గురించి ఎట్లా చర్చ జరిగిందో 1,00,000 కోట్ల గురించి చర్చ జరగాల. మొన్నటి వరకు మేము కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ వీడు దొంగ, వీడు అవినీతిపరుడు, వీడు అన్నారు. మరి వాడే మొత్తం చేయబట్టి రాష్ట్రాన్ని నడపబట్టి, వాడే ఏ రాష్ట్రంలో అయినా వాడే కాంట్రాక్ట్. ఎక్కడ అందరు వాళ్ళే రొటేషన్ అవుతున్నాయి. ఒక పేదోడు, ఒక గరీబోడు, ఒక చిన్న వర్గాల నుంచి వచ్చినోడు కాంట్రాక్టర్ కనబడతలేడు, బ్యాంకును లూట్ చేసినోడు కనబడతలేడు. కనీసం 10 లక్షల కోట్లు లూట్ చేస్తే ఒక గరీబోడు లేడు, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చినోడు లేడు. మొత్తం బడా నాయకులే, పెద్ద పెద్ద వాళ్ళే. దోషినోళ్ళు పెద్ద వాళ్ళే, దోసుకుంటోళ్ళు పెద్ద వాళ్ళే, ఉన్నోళ్ళు పెద్ద వాళ్ళే. 1,00,000 కోట్లు ఇలా అంత ఈజీ అయిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు? అడ్వకేట్ గారు క్లియర్ గా చెప్పిండు. ఆయన అడ్వకేట్ ఏ పార్టీ కాదు, దీనిలో ఏముంది అవినీతి జరిగిందా అని చెప్పిండు. అవినీతి లేదు అంటే ఏ పార్టీ? శరత్ గారు గతంలో టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించారనుకోండి. రెండు పార్టీలు వ్యతిరేకించారు, టీఆర్ఎస్ కాంగ్రెస్, అంతేనా? ఇద్దరిని. తప్పకుండా ఎనఫ్ టైం. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎవరికి భయపడకుండా ఆయన న్యాయం పరంగా, చట్టపరంగా ఆయన దృష్టిలో అయితే అసలు ఈ కేసే నిలబడదని చెప్పారు. దయాకర్ గారు, రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది నేరమే, కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా అని వాళ్ళు. ఇప్పుడు భరత్ గారు, మా పార్టీకి అనుబంధంగా ఉన్న అడ్వకేట్
మా గవర్నమెంట్ లో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వ్యక్తితో మాట్లాడుతున్నంటేనేమో ఏదైనా చెప్పొచ్చు. లేదు. అక్కడ న్యూట్రల్ పర్సన్ Yes, ఆయన ధైర్యంగా అన్ని రకాలుగా అందరినీ ఎత్తి చూపిన వ్యక్తి ఇలా అన్నీ చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు. అవినీతి జరగలేదు, డబ్బులు ఉన్నాయి అక్కడ, రికవర్ చేయండి. ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందని డబ్బులు రికవర్ చేయండి, ఇమీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళ మీద, మొత్తం బయటకు వస్తాయి కదా. ఎవడైతే అన్న రికవరీ కాదే, ఫస్ట్ అనుమతి లేకుండా పంపించచ్చా లేదా? ఫస్ట్ దయచేసి మీరు అందరు మేధావులు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఉన్నతమైన అనుమతి లేదు ఎందుకు అనుకుంటారు? అనుమతి లేకుండా డబ్బులు పంపించచ్చా? అదొకటే. ఇవాళ 50 పంపిస్తే రేపు ఒకటి 500 పంపిస్తాడు, రేపు ఒకటి 5,000 పంపిస్తాడు. ఎట్లా అనుమతి? ఒక మంత్రి డిసిషన్ తీసుకున్నంటే కూడా, మంత్రి తీసుకున్నంటే కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రేపు భవిష్యత్తులో ఈ చట్టం మీద ఈ మాట అంటే రేపు పొద్దుగా నేను అసెంబ్లీ స్పీకర్ దగ్గర కత్తున్నా, మీరు ప్రభుత్వంతో క్లారిఫికేషన్ ఇప్పండి. మీరు అడగండి గవర్నమెంట్. నేను గవర్నర్ ని రేపు అడగండి. ఒకవేళ ప్రభుత్వ అనుమతి లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ మంత్రి అన్నా ఇష్టం ఉన్నంత ఏంటంటే అటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చెప్పండి. రేపే స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తారు. రేపు నేను ఒకటి వినండి, మేము కూడా అట్లా చేస్తాం. ఎవరేమనొద్దు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు రేపు చేసే అట్లా మళ్ళీ ఎవరు మాట్లాడు. ఏమంటున్నాను అన్న, దయకర్ అన్న, దయచేసి నాకు అంటే కేటీఆర్ మీదనో నేను మాట్లాడతలేనన్నా. ఇది ఇట్లా ఇలా 55 కోట్లు అయితే రేపు ఒకటి 500 కోట్లు పంపిస్తాడు అన్న, ఒకటి రేపు 5,000 కోట్లు పంపిస్తాడు. ఎట్లా అంటున్నా అంతే తప్ప ఏదో కేటీఆర్ గురిపెట్టుండ్రి నేనే అంటలేనన్నా. ఇంత ధైర్యం ఎట్లా వచ్చే పేద తెలంగాణ ప్రజల డబ్బుని? మళ్ళీ నేను చెప్పేది నేను కాదు, అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. శరత్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం శరత్ గారు మీకు ఇస్తాను. మాకు ఎటువంటి అనుమతి లేకుండా, మాకు ఎటువంటి ఫాలోస్ కాలేదు. మేము గౌరవనీయ అప్పుడున్న మాజీ మంత్రి, మున్సిపల్ మంత్రి గారు చెప్తే పంపించడం ఐఏఎస్ అధికారులు. మరి ఎందుకు మీకు ఈ ఐఏఎస్, మీ కార్లు ఎందుకు, బంగాలు ఎందుకు, లక్షల జీతాలు ఎందుకు? ఓడొక రాజకీయ నాయకుడు, ఏ సంజయ్ లేనోడు, ఏ అవగాహన లేనోడు, నోటికొచ్చి 5 ఏళ్ళు ఉండేటోడు ఎట్లాంటి ఎట్లా మాట్లాడితే మీరు అధికారులు ఉంటారు? మీరు ఎట్లా ప్రశ్న పట్టిస్తారు రూల్స్లని? ఫస్ట్ అందరినీ శిక్ష ఒక ట్రయల్ గా తీసుకోవాలా. దీంట్లో అది డబ్బు ఇంత అంత అని కాకుండా ఈ ప్రైమరీగా మొత్తం అన్ని రకాలుగా ఉల్లంఘనలు జరిగినాయి. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, ప్రభుత్వ నియమాలు క్లియర్ గా ఉన్నది. కాదు తెలంగాణ ప్రజలకు చెప్పండి, మా రాజకీయ నాయకులకు ఒక చట్టం, తెలంగాణ పేద ప్రజలకు, అమాయక ప్రజలకు ఒక చట్టం. ఇంకా అవసరమే లేదు కదా. ఇప్పుడు మీరు అందరు తెలివిగా మాట్లాడుతున్నారు. నేనేమంటలేను కేటీఆర్, రాకేష్ రెడ్డి గురించో, అద్దంకి దయాకర్ గురించో మాట్లాడతలేను. ప్రభుత్వ అనుమతి లేకుండా డబ్బులు పంపించా? ఇవాళ పంపిస్తే 10,000 కోట్ల పంపించినాం. అప్పుడు పరిస్థితి ఏంది తెలంగాణ ప్రజలది? మీరే క్రియాకర్త, అధికారులు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, రాజ కుటుంబాలు మీరే. మీరు అనుకుంటే రేపు ఇలా 55 కోట్లు మీకు తక్కువ కనబడుతున్నాయి. అనుమతి లేనప్పుడు 500 కోట్లు లేదు, 5,000 కోట్లు కూడా పంపిస్తావు. ఇప్పుడు మీరు అంటున్నారు పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు 5,000 కోట్లు తీసుకొని. ఇప్పుడు